నమస్కారం, ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఇండియా T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో ముందుగానే అవన్నీ కూడా జరిగాయి. 4-5 అంశాలతో మనం ప్రెడిక్షన్ అనేది వెళ్ళాం. అదే జరిగింది. మనం ముందుగా చెప్పినట్లుగానే భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. సో మనం మనతో పాటు ఈ విజయాన్ని పంచుకోవడానికి సందీప్ ఉన్నాడు, క్రికెట్ అనలిస్ట్, ఎక్స్పర్ట్. అలాగే SKB షార్ట్స్ ద్వారా చాలా ఫేమ్ సంపాదించిన సందీప్ని పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. మొత్తానికి అయితే గెలిచాం. అసలు అలా ఎలా ప్రిడిక్ట్ చేసావు ఫస్ట్ నాకు తెలియాలి. ఒకటే అంటే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు అనుకున్నా, అది తప్ప మిగతావన్నీ కూడా యాస్టీస్ గా జరిగిపోతూ వచ్చేసాయి. ఒకటి మనం అనుకునేది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ మనం చేసామంటే 250 కొడతా ఉన్నాం, కొట్టాము 250. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఫైనల్లో ఆడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయన్నాం, ఆడేసాడు. హార్దిక్ అండ్ బుమ్రా కీ అన్నాం. హార్దిక్ కన్నా కూడా బుమ్రా ఆబ్వియస్లీ డెఫినెట్లీ 4 వికెట్లు తీసాడు, బాగానే ఉంది. ఫిన్ ఆలన్ని అక్షర్ పటేల్ అవుట్ చేస్తాడని చెప్పాం. ఎగ్జాక్ట్గా ఫిన్ ఆలన్ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు అండ్ వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు, అయిపోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్ చేయొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. అతను వచ్చి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. జిమ్మీ నీషమ్ స్పెల్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మేక్ ఆర్ బ్రేక్ అవ్వచ్చు అన్నాం, బట్ అంతకుముందే మన వాళ్ళు చాలా బ్రేక్ చేశారు. కానీ నీషమ్ ఒక ఓవర్లో 3 వికెట్లు తీశాడు, అది బాగా డ్యామేజ్ చేసింది. అది మనం 275 కొట్టాల్సింది 255కి ఇది అయిపోయింది. దూబే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడన్నాం, దూబే కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో అన్నవన్నీ కూడా జరిగిపోయాయి. అంటే టీమ్ ప్లానింగ్ ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చామో ఆ ప్లానింగ్కి పర్ఫెక్ట్గా వాళ్ళు ఆ ఫైనల్లో అద్భుతమైన రీతిలో ఎగ్జిక్యూట్ చేశారు. మనం ప్రిడిక్షన్ అంతా కూడా వాళ్ళ ప్లానింగ్ బట్టే ఉంటుంది. సో మనం చెప్పింది నిజమైంది అనడం కన్నా కూడా వాళ్ళు ఏ ప్లాన్తో అయితే ప్రిపేర్ అవుతూ వచ్చారు 2 ఏళ్ళు, వాటిని ఫైనల్ రోజున అత్యద్భుతంగా ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ వన్ సైడెడ్ గేమ్ కొట్టేసి డామినేటింగ్ విక్టరీ సంపాదించారు. ఎగ్జాక్ట్లీ న్యూజిలాండ్తో అసలు మనం ఎప్పుడు కూడా T20లో గెలవలేదు. ఫస్ట్ టైం గెలిచాం, దట్టు ఫైనల్లో గెలిచాం, కప్పు కొట్టాం. సో ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో దింపుతారు అని. ఆ అనాలిసిస్ ఎలా, గేమ్ ప్లాన్ ఎలా చేశారు? ఫినాలని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు, బాగా ఆడతాడు, అంతా బాగుంది. కొంచెం పేస్ తగ్గి ఉన్నప్పుడు డెఫినెట్లీ అతని ఇన్నోవేషన్ కానివ్వండి, అతని స్ట్రెంత్ కానీ కాస్త క్వశ్చన్లోకి వెళ్తాయి. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మీ దగ్గర స్కోర్ బోర్డ్ ప్రెషర్ కూడా ఉంది. మీరు 255 కొట్టాలి అంటే ఓవర్కి 12-13 రన్లు కొట్టాలి. అందులో మీరు మళ్ళీ 4 ఓవర్లు ఆఫ్ బుమ్రా ఉంటాయి, అది ఆల్రెడీ మనసులో ప్లే అవుతూ ఉంటుంది. పైగా ఫస్ట్ ఓవర్ హర్షదీప్ చాలా అద్భుతంగా వేసాడు. సెకండ్ ఓవర్ హార్దిక్ బౌలింగ్లో ఎక్స్పెన్సివ్గా అయినప్పుడు థర్డ్ ఓవర్ కూడా వాళ్ళు డెఫినెట్లీ అటాక్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ పవర్ ప్లేలో ఒకవేళ ఫస్ట్ 2 ఓవర్లో వికెట్ పడకపోతే అక్షర్ పటేల్తో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అతను వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తాడు. కొంచెం టర్న్ తిరిగిన ఇబ్బందే, గట్టి కొట్టే ప్రయత్నం చేసి బ్యాట్ ఫేస్ క్లోజ్ అయినా ఇబ్బంది అని అనుకున్నాం. అదే జరిగింది ఎగ్జాక్ట్గా. సౌత్ ఆఫ్రికా ఆ పని చేయాల. మార్క్రమ్తో 1 ఓవర్ పవర్ ప్లేలో వేయించుంటే ప్రాబబ్లీ మనకి వేరే అపోనెంట్ దొరికేది ఫైనల్స్లో. ఆ పని చేయలేదు, స్కై ఆ పని చేశాడు. అండ్ అక్షర్ పటేల్ ఆల్దో ఒక బౌండరీ ఇచ్చినా కూడా తర్వాత మాత్రం లాంగ్ ఆన్ దగ్గర క్యాచ్ ఇచ్చేసి ఫిన్ ఆలన్ వెనుదిరిగాడు. ఫిన్ ఆలన్ వికెట్ పడిన తర్వాత నిజంగా నీళ్లల్లోంచి నేల మీదకి వచ్చిన చేపలా గిలగిల కొట్టుకున్నారు న్యూజిలాండ్. అదే జరిగింది. అండ్ దాంతో ఇండియాకి ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి చూసుకునే పనే పట్ల. సో ఒకటి ఏంటంటే నాకు అనిపించింది, ఇప్పుడు ఇంగ్లాండ్ అంత పోరాడింది సెమీఫైనల్లో 250 మార్క్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. సో ఎక్కడ తప్పు చేసింది న్యూజిలాండ్? ఏమన్నా స్ట్రాటజికల్గా కొంచెం బెంచ్ హీటర్ లాగా ముందే దింపి ఉండాల్సిందా ఫిలిప్స్ని? అలాగా ఫీల్డింగ్లోనే తప్పు చేశారు సార్. వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ అనేది తప్పు నా దృష్టిలో. ఈయన ఫైనల్ అలాంటి మిక్స్ ఆయిల్ వికెట్ మీద మీరు ఇండియాకి బ్యాటింగ్ చేయండి అని మీరు వదిలేశారంటే వాయించి వదిలిపెడతారు. అది కూడా పోనీ వాళ్ళు ఏదైనా స్ట్రగ్లింగ్ బ్యాటింగ్లో ఉన్నారు, ఏదో కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఫైనల్స్కి వచ్చారు న్యూజిలాండ్ లాగా అంటే కాదు. వెస్టిండీస్ మీద గట్టిగా ఆడేసి, ఇంగ్లాండ్ మీద గట్టిగా ఆడేసి, జింబాబ్వే మీద గట్టిగా ఆడేసి ఫుల్ ఊప్ మీద ఉన్నారు. అవును, జింబాబ్వే మీద మంచి స్కోర్ కొట్టారు, వెస్టిండీస్ మీద మంచి స్కోర్ చేస్ చేశారు. ఆ తర్వాత మీకు ఇక్కడ కూడా చాలా అద్భుతమైన స్కోర్ కొట్టారు ఇంగ్లాండ్ మీద. సో ఇండియా బ్యాటింగ్ అగేన్స్ట్గా మీరు కనుక ట్రస్ట్ చేసి మీ ఫీల్డింగ్ వర్కౌట్ అవుతుందని ఆడితే కనుక అది బొక్కబోర్ల పడే అంశాలే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే ఎప్పుడైతే గ్లెన్ ఫిలిప్స్ ఒకే ఓవర్ వేసాడు పవర్ ప్లేలో, అభిషేక్ శర్మకి అగేన్స్ట్గా ఆఫ్ స్పిన్ ఇబ్బందులు ఉంటాయన్న విషయం తెలిసి కూడా ఒకే ఒక్క ఓవర్ వేయడం అంటే ప్రీ ప్లాన్డ్గా ఆలోచించారు. ప్రీ ప్లాన్డ్ ఆలోచన ఏంటంటే ఈ ఓవర్ అతనేస్తాడు, ఈ ఓవర్ అతనేస్తాడు, ఈ ఓవర్ అతనేస్తాడు, పవర్ ప్లే ఇది సెటప్, ఇలా వెళ్దామని. ఇన్స్టింక్టివ్ క్యాప్టెన్సీ అనేది శాంటనర్ దగ్గర నుంచి కనిపించలే. గ్లెన్ ఫిలిప్స్ ఒక ఓవర్ బాగా వేసాడు, ఇంకొక ఓవర్ ఇచ్చి చూద్దాం అని ఒక చిన్న గ్యాంబుల్ తీసుకోలేకపోయాడు. థర్డ్ ఓవర్లో లాకీ ఫర్గ్యూసన్ ఓవర్లో రన్స్ పడ్డాయి. జేకబ్ డఫిన్ టీంలోకి తెచ్చుకున్నారు. ఐ థింక్ మెకాంచి ఎవరైతే చాలా అద్భుతంగా బౌలింగ్ వేసాడో సౌత్ ఆఫ్రికా మీద 2 లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసి అతన్ని పక్కన పెట్టారు. దే గాట్ ఇన్ డఫీని ఎప్పుడైతే అభిషేక్ శర్మ తగులుకున్నాడు అక్కడి నుంచి నెక్స్ట్ ఓవర్ లాకీ ఫర్గ్యూసన్ స్లోవర్ బాల్ వేయడం, వైడ్ బాల్ వేయడం చూస్తూ వచ్చాం. పవర్ ప్లేలోనే మ్యాచ్ అందించేశారు. మీరు వాయిస్ నోట్ కూడా పెట్టారు, ఏంటి సంగతి ఏంటి చెప్పి అయిపోయింది, 250 కొడబోతున్నారు మన వాళ్ళని కూడా మనం అప్పుడే డిస్కస్ చేసుకున్నాం. పవర్ ప్లేలోనే మ్యాచ్ వదిలేశారు. ఆ తర్వాత ఇట్ వాజ్ ఆల్ క్యాచప్. తర్వాత సంజు శాంసన్ తగులుకున్నాడు,
చేటా అసలు మామూలు కొట్టట్లా, ఎవరిని వదిలిపెట్టట్లా. నన్ను ఇన్నాళ్ళు టీం నుంచి బయట పెట్టారా, చూసుకోండిరా, కాసుకోండిరా, వాస్కోడి గామా అన్నట్టు ఆడేశాడు. ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడాడు. అరే నన్ను కూడా పక్కన పెట్టారు, డొమెస్టిక్లో ఆడొచ్చి చూడండి నేనేం చేస్తా అన్నాడు. సో వీళ్ళు ఇద్దరు ఆడుతూ వెళ్ళిపోయారు, ఇంక అయిపోయింది. అండ్ 15 ఓవర్లకి 200 స్కోర్. చేటా అక్కడ అవుట్ కాకుండా ఉంటే 280 స్కోర్ ఈజీగా వచ్చేది. అదే ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. నీషం వేసిన ఓవర్లో చేటా పడ్డాడు, ఇషాన్ కిషన్ పడ్డాడు, సూర్యకుమార్ యాదవ్ పడ్డాడు. మంచి క్యాచ్లు, 3 మంచి క్యాచ్లు పడ్డాయి, అవుట్ అయిపోయాడు. దానివల్ల తర్వాత 2 ఓవర్లు హార్దిక్ కూడా సరైన రీతిలో కొట్టలేకపోయాడు. ఇప్పుడైతే హార్దిక్ కొడుతున్నాడు అప్పుడు అవుట్ అయిపోయారు. లాస్ట్ 5 ఓవర్లో 55 రన్లే వచ్చాయి. యాక్చువల్గా ఫస్ట్ 15 ఓవర్లో వాళ్ళు కనుక 130 ఇచ్చి ఉంటే, లాస్ట్ 5 ఓవర్లో 55 రన్లే అన్ని ఉంటే వాళ్ళు దే కూడా బీన్ చేసింగ్ 185, 190. సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. మన వాళ్ళు బ్యాటింగ్లోనే మన కంప్లీట్గా న్యూజిలాండ్ తోసారు బయటికి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ కొట్టింది సార్, బట్ అదే ఇంగ్లాండ్ ఫైనల్స్లోకి వచ్చినా కూడా కొట్టిండేవాళ్ళు కాదు. ఫైనల్ ప్రెషర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ న్యూజిలాండ్ మనం మాట్లాడుకుంటున్నాం కూడా ఫైనల్స్లో వాళ్ళకి ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ ఫైనల్ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. పైగా టాస్ గెలిచి మనం ఫీల్డింగ్ తీసుకుని ఎందుకురా ఈ పని చేసామనే ఆలోచనలోకి వాళ్ళు వెళ్తారు. అట్ ద సేమ్ టైం మన ఫీల్డింగ్లో కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుంటుంది, బౌలింగ్ చేంజెస్ అనే ఆలోచనలోకి వాళ్ళు వెళ్తారు. ఇన్ని ఆలోచనలు వాళ్ళ మైండ్లో ప్లే అవుతూ ఉన్నప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు స్కోర్. అందులో ఫినాల్ అండ్ వికెట్ పడిపోయిన తర్వాత ఇంకా డన్ అండ్ డస్టెడ్. సరే, ఒక క్వశ్చన్ ఉంది నాకు ఏంటంటే, సో శివం దుబే క్యాచ్ వదిలేసాడు స్టార్టింగ్, తర్వాత హార్దిక్ పాండే చాలా ఈజీ క్యాచ్ వదిలేసాడు, ఆ తర్వాత వెంటనే ఒక 4 కూడా వదిలేసాడు. ఇదంతా కూడా ఏంటి ఇబ్బంది పడిందా, ప్రెషర్ మనం కూడా తీసుకున్నాం? మనకు ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు సార్, దాన్ని ప్రెషర్ మీద మనం తోయకూడదు. మనం ఈ ఫీల్డెడ్ వెరీ బ్యాడ్, ఈ ఫీల్డెడ్ అట్రాషియస్లీ, చాలా దారుణమైన ఫీల్డింగ్ మంది. దానికి ఎన్నైనా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోండి. ఆ బాల్ తిరిగిందో, లైట్ కళ్ళలో పడిందో, ఎన్నైనా చెప్పుకోండి. ఆ స్టాండర్డ్స్లో ఆ క్యాచెస్ అనేవి పట్టుకోవాలి. యూ హ్యావెంట్ ఫీల్డెడ్ వెల్. బట్ ఫార్చునేట్లీ మనకి ఏమైంది అంటే కనుక క్యాచ్ డ్రాపులు చేయడం వల్ల పెద్ద భారీ మూల్యాలు ఏం చెల్లించలేదు మనం. తొందరగా వేరే వాడు వచ్చి వాళ్ళని అవుట్ చేసేయడం, లేకపోతే వాళ్ళే తర్వాత స్లో అయిపోవడం, పెద్ద స్కోర్ రాకుండా అనేది ఈ వరల్డ్ కప్లో ఆ విషయంలో మాత్రం మనకు కలిసి వచ్చింది. ఒక 25 రన్లు అటు ఇటు 2-3 మ్యాచ్లు అయినా కూడా ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలే. సో మొత్తానికి ఏదైనా జరిగింది, ఇండియా మాత్రం కప్పు లిఫ్ట్ చేసింది. సో 3rd టైం వరల్డ్ కప్ కొడతాం అనేది ఒక దేశం ఫస్ట్ టైం T20లో. రికార్డు. T20లో ఎవరు కూడా 3 సార్లు వరల్డ్ కప్ గెలవలేదు. మెన్స్ T20లో ఏ టీం కూడా హోమ్ సాయిల్ మీద, అంటే సొంత గడ్డ మీద వరల్డ్ కప్ గెలవలేదు. అలాగే ఏ టీం కూడా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఏ టీం కూడా ఫైనల్స్కి కూడా వెళ్ళాలి. సెమీఫైనల్స్ దాకా ఇంగ్లాండ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఫైనల్స్కి వెళ్ళాలి. అలాంటిది మళ్ళీ బీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఏ నరేంద్ర మోదీ స్టేడియం మీద అయితే మనందరికీ అపోహలు, తర్వాత అది బ్యాడ్ లక్ ఇది అనుకున్నాము, అటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అక్కడ మ్యాచ్ విన్ అవ్వడం అనేది మనం చూసాం. అండ్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో గంభీర్ కోచింగ్ దీంట్లో అందరు ప్లేయర్లు చాలా బాగా ఆడారు. చేటా, సంజు శాంసన్ అసలు ఆడతాడా అనుకునే దగ్గర నుంచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అతనే అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి ఎప్పుడు కూడా అందరు ఎక్స్పెక్టేషన్లు అవే. అతను డెలివరీ చేయకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ డెలివరీ చేస్తే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అతను కూడా అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ కొన్ని ఉన్నాయి సార్, అది మనం మాట్లాడుకోవాలి తీరాలి. సెమీఫైనల్లో పరిగెత్తి ఆ క్యాచ్ పట్టుకున్నాడు బ్రూక్ది, అక్షర్ పటేల్. తర్వాత మళ్ళీ విల్ జాక్స్ బాగా ఆడుతుంటే బౌండరీ దగ్గర క్యాచ్ శివం దుబే విసిరేసి బౌండరీ అవతల పడ్డాడు, అది అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్. ఫినాల్ అండ్ వికెట్ తీసాడు, అది అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్. తర్వాత మళ్ళీ వచ్చి 2 వికెట్లు తీసాడు. దూబే గురించి మనం మాట్లాడుకుంటే చేటా బాగా ఆడేసాడు, 89 కొట్టాడు, ఆ మ్యాచ్లో అతను కొట్టాడు. కానీ ఇంగ్లాండ్ మీద మన స్కోర్ అంత బాగా వచ్చిందంటే దానికి కారణం దూబే. ఫైనల్స్లో మనం కొంచెం డల్గా వెళ్తున్నాం, 240 దగ్గర ఆగిపోతాం, 255 వచ్చింది, ఆ 15 రన్లు ఎక్స్ట్రా వచ్చాయంటే దానికి కారణం దూబే. సో ఈ అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. తిలక్ స్టార్టింగ్లో సరిగా ఆడకపోయినా కూడా ఆర్చరీ 3 సిక్స్లు కొట్టాడు. ఆ 3 సిక్స్లు కొట్టకుండా ఉంటే సిచ్యువేషన్ వేరేగా ఉండేది. సో అక్కడ ఈ అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ చాలా మనకు కనిపిస్తూ వచ్చాయి. అండ్ అలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కాబట్టే మనం ఛాంపియన్షిప్స్ గెలవగలుగుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాంటి అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో అక్షర్ పటేల్ కానీ దూబే కానీ ఇలాంటి అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ చాలా చేస్తూ వచ్చారు. సో మనకి పెద్ద నాకులు లేదంటే మొహం మీద కనిపించే రికార్డులు కొంచెం అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేసారని కనిపిస్తాయి. కానీ ఇలాంటి చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి ఏవైతే మ్యాచ్ని తిప్పేస్తాయి. ఆ చిన్న ఆస్పెక్ట్స్ అక్షర్, దూబే, తిలక్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ యొక్క టోర్నమెంట్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का।
गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయ్యాం మనం. సో కమింగ్ టు నెక్స్ట్ మనకి ఐపీఎల్ రాబోతుంది. సో ఐపీఎల్ అనేది ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి ఇప్పుడు చెన్నై కూడా బ్యాటింగ్ వికెట్ అయింది. వాళ్ళు 250 చేజ్లో ఉంటారు. ఎస్ఆర్హెచ్ గురించి చెప్పక్కర్లా. వాంఖడేలు ఎట్లా ఆడాలో ఆల్రెడీ మన ఇండియన్ క్రికెట్ టీం చూపించింది, వాళ్ళు రెడీగా ఉంటారు. కేకేఆర్లో కూడా బాగా రన్స్ వెళ్ళబోతుంది. ఢిల్లీలో అయితే పరుగులు వారదే, అందులో డౌటే లేదు. ఇప్పుడు చిన్నస్వామిలో కూడా మ్యాచ్లు అంటున్నారు, అక్కడ కూడా గోలగోలే. నాకు తెలిసినంత వరకు ఈ ఐపీఎల్లో మనం భారీ 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 స్కోర్లు చూడబోతున్నాం. 300 పైనే. 300 రాకూడదని కోరుకుందాం. 300 దాకా వెళ్ళిందంటే బౌలర్స్ ఇంకా తలపట్టుకుంటారు ఇందులో గోల అని చెప్పేసి. బట్ భారీ స్కోర్లు అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది సార్. 2024లో ఎప్పుడైతే అంటే ముందే ఇంగ్లాండ్ వాళ్ళు వన్డే క్రికెట్లో చేశారు అలా గట్టి గట్టిగా ఆడటం. T20కి ఇంకొంచెం ఎక్కువ రిస్క్తో గ్రేస్తో రోహిత్ శర్మ దాన్ని యాడ్ చేశాడు. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళి సన్ రైజ్ హైదరాబాద్ మొత్తం మార్చేశారు వాళ్ళు కొట్టుడికి. అక్కడి నుంచి ప్రతి టీం ఆ పందా ఫాలో అవుతూ ఉన్నా ఇండియన్ టీం 2 ఏళ్లకే కన్సిస్టెంట్గా అదే చేస్తూ వచ్చారు. మనకి ఈ వరల్డ్ కప్లో మనం కొంచెం అటు ఇటు అయినా కూడా పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ మనకి ఫైనల్ గేమ్ దొరికింది. అవును, ఫైనల్లో చాలామంది ఏమంటారంటే ఇంత వన్ సైడెడా ఇంత అది ఇది అంటారు. మనకేంటంటే 2024 వరల్డ్ కప్లో మ్యాచ్ వాళ్ళది సౌత్ ఆఫ్రికాది, మనం లాక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ లాక్కునే పరిస్థితులు ఏం లేవు, మొత్తం మ్యాచ్ మందే. సో అలాంటి స్థాయిలో ఇండియా ఆడుతుంది. మిగతా టీమ్స్ కూడా అలాగే ఆడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా నాకు తెలిసినంతవరకు అదే అవుతుంది. సో చాలా చాలా పెద్ద పెద్ద స్కోర్లు మనం చూడబోతూ ఉన్నాం. అండ్ అందులోనే మనం వెతుక్కోవాల్సింది ఏంటంటే కనుక ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ వెతుక్కోవాలి. ఇప్పుడు విప్రజ్ నిగమ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఏమన్నా ఉన్నారో, వాళ్ళు బాగా వేస్తున్నారు. ఇప్పుడు ఆకిబ్ నబీ దారన్ వచ్చాడు, అతను నిజంగానే హార్దిక్ పాండ్యా లాగా అవగళ్ళ. అట్లీస్ట్ 50% వాడు హార్దిక్ పాండ్యా చేస్తున్నాడు, అది అవగళ్ళ. యంగ్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి రీప్లేస్ చేయగలరా? సో ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. గంభీర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఐపీఎల్తో నాకు సంబంధం లేవు, నా ప్లానింగ్ అంతా ఇంకా 2027 వరల్డ్ కప్ మీద ఉంటుందని చెప్పేసి. సో గంభీర్ ప్లాన్ అంతా ఫోకస్ అంతా వన్డే వరల్డ్ కప్ మీద ఉంటుంది. T20 గురించి మనం నెక్స్ట్ సమ్మర్ దాకా మనం మర్చిపోవచ్చు. T20 గురించి వన్డే మీద ఫోకస్ చేసుకోవాలి, టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఫోకస్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఉన్నది ఐపీఎల్ కాబట్టి భారీ స్కోర్స్ ఖచ్చితం. ఓకే, మనం ఐపీఎల్ కూడా ఇలాగే వీక్లీ రౌండప్ అనేది చేసుకుంటున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నీ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఏదైతే మనం క్వార్టర్ ఫైనల్ వెస్టిండీస్ అప్పటి నుంచి మాట్లాడుకున్నాం, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, అలాగే ఫైనల్, ఇంక్లూడింగ్ టాస్ ప్రిడిక్షన్ కూడా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆర్వీఆర్ టీవీకి మీ ప్రిడిక్షన్ ఇలాగా రైట్ అయినందుకు. అలాగే మీకేమనిపిస్తుందో మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సందీప్ని ఏదైనా అడగాలి అనుకుంటే ఐపీఎల్ వీక్లీ రౌండప్ చేయబోతున్నాం. సో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది మరొక 10 days అనుకోండి. 10 daysలో స్టార్ట్ కాబోతుంది, 10-15 daysలో. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ఏదైనా అనిపించిన సందీప్ని ఏదైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవన్నీ కూడా క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ సందీప్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.